ఇక్కడ నేషనల్ ఛానల్స్, అరే ఎక్కడెక్కడ భాష అండి, బెంగాలీ భాషలో యాడ్సే, కాశ్మీర్లో యాడ్సే. అసలు ఒక్క 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 రుగ్మత కాదండి, దాన్ని చెప్పుకుంటూ పోతుంటే మనకి అసహ్యం వేస్తుంది. తెలంగాణ వాళ్ళు గిట్లుంటారా అని చెప్పి. నాయకులు అంటే ఆదర్శంగా ఉండాలి కదా. తెలంగాణకి వెళ్ళి ఒక పివి నరసింహరావు వెళ్ళలే, మీ లెక్కనే భవంతులు కట్టుకొని పోయిండా? ఎంతమంది తెలంగాణకి వెళ్ళి ఉద్భవించిన నాయకులు లేరండి. ఓకే, దామోదరం సంజీవ్ ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి లాగా ఉంటారు అనుకున్నారు కదా. ఓకే, ఈ ప్రతిపక్ష పార్టీ పదవినే వదులుతలేవు నువ్వు, గజీతం కాశపడ్డు. ఏముంటుందండి రోజు ఫామ్ హౌస్ లో? ఈ శరీరానికి 2 ఏళ్ల సుఖం అవసరమా? ఓకే, 2 ఏళ్ల నుంచి బయటికి వెళ్తలేవు నువ్వు. కూతవేటు దూరం అసెంబ్లీ. కొన్ని ప్రజలలో తిరిగితే వర్షంలో తడిస్తే నీకు సర్ది అవుతుంది, ఎండలో పోతే నీకు జ్వరం వస్తుంది అనుకుంటే అసెంబ్లీకి ఏమైంది? అల్లేసి ఇన్లేసి కార్లేసి. ఓకే, ప్రజలు ఇచ్చిన వేసే కదా నీకు, నీ ఏసీయా? ఎలా చూస్తారు సార్? సిబిఐ అనేది, ఏసీబీ కావచ్చు, సిబిఐ అనేది తెలంగాణలో నో ఎంట్రీ బోర్డు అనేది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం. దానికి కట్టుబడి ఉన్నటువంటి ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క కేసు కావచ్చు, ఏ ఒక్క మెజిస్ట్రేట్ లెవెల్లో అయినటువంటి కేసులు కూడా సిబిఐకి పోవట్లేదు. కానీ నిండు సభలో దానికోసమే కేవలం కాళేశ్వరం ఒక మొదటి రోజు సంతాప సభ మీకంతా తెలుసు. కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్కి మేమంతా కూడా సుముచితమే. ఈ యొక్క క్యాబినెట్ తీర్మానం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసేస్తుంది. నిజంగా సిబిఐ ఈ ఒక్క కేసు కోసమే తెలంగాణలో ఎంట్రీ అవ్వాలా, లేకపోతే మిగతా ఒక్క కేసులో కూడా ఎంట్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదంటారా? సిబిఐ ఎవరిని అడగాలి నువ్వు? ఓకే, ఈ ప్రశ్న ఎవరిని అడగాలి? ఒక్క కేసుకుంటుందా, మొత్తం జనరల్ కాన్సెంట్ ఇస్తావా అని ఎవరిని అడగాలి నువ్వు? ఓకే, యాజ్ ఒపీనియన్ చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఎవరిని అడగాలి? సీఎంని అడగాలి నేను కదా. ఓకే, సో సీఎం గారికి చిత్తశుద్ధి ఉందా? ఓకే, దమ్ము ధైర్యం ఉంటే ఇయ్యమన్, జనరల్ కాన్సెంట్ ఇయ్యమన్. ఓకే, జనరల్ కాన్సెంట్ ఇస్తే సిబిఐ వీళ్ళనే కాదు, మర్తబెట్టి బీఆర్ఎస్ ని కాంగ్రెస్ నాయకులు కూడా లోపలికి పోతారు. ఎస్, ఈ 2 ఏళ్లు నువ్వు కాలయాపన చేసి, మేము మొదటి నుంచి సిబిఐకి అంతర్రాష్ట్రంగా విలీనమై ఉంది, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉంది, కాగ్ రిపోర్ట్ ఉంది. ఇది సిబిఐ చేతనే చాతనైతుంది. ఈ డబ్బులు తిన్నోళ్ళంతా లక్షల కోట్ల రూపాయలు ఫారెన్ పారిపోగాల. ఇయ్యమంటే నువ్వు సిబిఐకి ఇవ్వకపోతే ఫోన్ ట్యాపింగ్ ఇచ్చినావా? పోనీ ఓకే, ఫోన్ ట్యాపింగ్ మరి అంతర్రాష్ట్రీయ, మొన్న అసెంబ్లీలో ఏమన్నాడు, ఇది సిబిఐకి ఎందుకు ఇస్తున్నా అంటే దీంట్లో అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉంది, కేంద్ర సంస్థలు కూడా ముడిపడి ఉన్నాయి, కాబట్టి నేను దీన్ని సిబిఐకి ఇస్తా అన్నాను. మరి ఈ ఫార్ములా కార్ రేస్ లో డబ్బులన్నీ కూడా వేరే దేశానికి పోయినాయి కదా, సిబిఐకి ఇవ్వాలి కదా. మరి ఓకే, అడుగు ఆయనని, సీఎం ని. ఓకే, మరి అది ఫోన్ ట్యాపింగ్ ఆయన అక్కడికి వాయే బెయిల్ తెచ్చుకునే ఏం చేస్తేవి? ఎక్కడ దాక్కున్నా నేను తీసుకొచ్చి ప్రభాకర్ రావుని జైలుకు పంపుతా అంటే ఏది లాయర్లను పెట్టి కొట్లాడకపోతే ఆయన బెయిల్ వచ్చేటట్టు చూస్తేవి. ఏం రేవంత్ రెడ్డి గారి డ్రామాలు, కేసీఆర్ డ్రామాలు మాకు తెలియనియా? ఓకే, ఇవాళ వాళ్ళ బిడ్డనే బయట పెట్టే ఒక ఏరోప్లేన్ లో రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు మాట్లాడుకొని వచ్చిర్రని చెప్పి. ఓకే, అందుకే కదా ఇద్దరిని మడతపెట్టి కొడుతున్నారు ప్రజలు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీకి ఎట్లా గెలిపించారు? టీచర్స్ కావచ్చు, బీఆర్ఎస్ అయితే పోటీ చేయకపోయా, ఎస్, కాంగ్రెస్ డబ్బున్నాళ్ళు అని చెప్పి పెట్టుకున్నారు, సింపుల్ గా కొట్టేస్తే 2 ఎమ్మెల్సీలు విఘ్నులు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ బీజేపీ వైపు ఉన్నారు. ఓకే, అయిపోయింది వీళ్ళ డ్రామాస్. రేవంత్ రెడ్డి డ్రామా ఖతం, కేసీఆర్ డ్రామా ఖతం. మొత్తం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ప్రజలు బీజేపీని ఎప్పుడు గెలిపించుకుందామా, డబుల్ ఇంజన్ సర్కార్ తెద్దాం, మొత్తం దేశంలో రాష్ట్రంలో డెవలప్మెంట్ చూద్దామని చెప్పి ఓకే ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఓకే సార్, పీపుల్ జనరల్ కాన్సెంట్ సిబిఐ గురించి మీరు అడిగినారు, అకాడమిక్ గా చెప్తాను. ఓకే, జనరల్ కాన్సెంట్ ఇస్తే ఏంటంటే అన్ని కేసుల మీద సిబిఐ వస్తుంది. ఎస్, స్పెసిఫిక్ ఇస్తే దీని మీద మాత్రమే చేయగలుగుతాం, పనిచేస్తుంది. దీని మీద కూడా ఇప్పుడు ఈయన నోటిఫికేషన్ ఇచ్చిండో లేదో తెలియదు. ఇది కేంద్ర ప్రభుత్వానికి పోవాలి, అక్కడ కేబినెట్ ఆమోదం చెందాలి, మరి దీంట్లో ఫైళ్లు చక్కగా ఇస్తాడా లేదా తెలియదు. ఆ ఫైళ్లలో ఇప్పటి ఎన్ని నాట్ అప్రూవ్డ్ నోట్ అప్రూవ్డ్ అయినాయో తెలియదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే పాత డేట్లు వేసే సంతకాలు అవే సిఎస్ నిన్ను ఎక్స్టెన్షన్ పెట్టుకుంటున్నావు, అదే అధికారులను కంటిన్యూ చేస్తున్నావు. మరి పాత సంతకాలు వేసి పాత ఇంకులతోని పాత పెన్నులతోని ఏం చేస్తున్నారో ఎవరికి తెలుసు. ఓకే, నువ్వు 2 ఏళ్ళు పట్టిందంటేనే ఇయ్యాల నువ్వు చేతులు లేవట్టేసినావు. మేము ఆ రోజే చెప్పినావు నీకు అనుభవం లేదా, ఇది సిబిఐకి అని చెప్పినావు. 2 ఏళ్ళు అయినాక ఇయ్యాల సిబిఐకి ఇచ్చినావు. మరి ఈ ఫార్ములా ఏం చేస్తాడు? అప్పుడేమో ధన్వాడ కేసు అంటివి, జన్వాడ కేసు అంటివి, ఏది ఇంటర్మీడియట్ పిల్లల గ్లోబరీనా అంటివి, తర్వాత ఇది ఇలాంటి జైలు అంతా డబుల్ బెడ్రూమ్ అంటివి, ధరణి మీద కేసులు పెడతా అంటివి. ఏమైనా ఇవన్నీ ఒక్కటి చెప్పు నాకు, చెప్పయ్యా. మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఒక్క కేసు చెప్పు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మీద జైలు వేటాడి చేసిన కేసు ఒక్కటన్నా నువ్వు చెప్పు. నీకది తెలుసు కదా, పేపర్లు చదువుతావు కదా రోజు. ఒక్క కేసు అన్న ఇక ఎట్లా నమ్ముతాం? జర్నలిస్టులు నమ్మరు, ప్రజలు నమ్మరు, మేము నమ్మం. మేము పార్టీలుగా మేము మాట్లాడేది కాదు ఇది. అలా ప్రజలే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, ఇది కేసీఆర్, కేటీఆర్, ఈ కుతంత్రాలన్నీ అందరికి తెలుసు. అయిపోయింది, వాళ్ళ చాప్టర్ క్లోజ్.
తెలంగాణ. సార్ పీపుల్ వాంట్స్ టు చేంజ్ అంటే మార్పు కావాలనే దిశగా కాంగ్రెస్ ని ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు టీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అక్కడ కార్పొరేషన్ చైర్మన్ పర్సన్ చేసినటువంటి మీరు బీజేపీలో రావడము, అక్కడ జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, మీకు జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు, మీరు స్థాపించినటువంటి మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు మీకు రానటువంటి నిధులు కావచ్చు, అక్కడ జరిగినటువంటి ఎంబీసీలకు జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు, అంతా కూడా తెలిసిన తర్వాత వచ్చిన తర్వాత మీరు ఏ నమ్మకంతో చెప్తారు సార్ డబుల్ ఇంజన్ చేస్తాము, సర్కార్ వస్తుంది, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి మీ నమ్మకం ఏంటి, మీ స్టాండ్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో? రాష్ట్ర రాజకీయాలలో ఓకే, మీరు ఒకటి, నిధులు నాకు కాదు ఎంబీసీ ప్రజలకు చేరలేదు అన్నాను. ఎస్. రెండోది ఏంటంటే ఒక లాయర్గా ఇంత సుదీర్ఘకాలం పాటు విద్యార్థి రాజకీయాల నుంచి నేటి వరకు ఉన్నటువంటి మీడియాలో స్పోక్స్ పర్సన్స్ గా అనేక అనాలిసిస్ చేసినట్టుగా నేను బీజేపీ వైపు పోయినానంటే ఓకే ఆలోచించకుండా పోతామా, ఓకే చదువుకోకుండా పోతామా, పరిశీలించుకోకుండా పోతామా? ఓకే, మరి మేము పోయినామంటే అర్థం ఏముంది? నాలాంటి ఆలోచన కలిగిన ప్రజలు ఎంతో మంది ఉంటారు కదా. ఎస్, మానవులందరికీ దేవుడు ఎంతో కొంత సిమిలారిటీ ఉంటది కదా. అవును. మరి నాలాగా ఆలోచించే వాళ్ళందరూ బీజేపీ వైపే వస్తున్నారు. ఓకే, మీరు చూడండి ఇక రేపు. కాకపోతే బీజేపీ పార్టీలోకి రావాలంటే కొంత దమ్ము ధైర్యం అవసరం, కొంత నైతిక విలువలు అవసరం, ఓకే, కొంత గుండె ధైర్యం అవసరం, కొంత నీతి ధర్మం నేను పాటిస్తాను అని చెప్పే అనుకునే మనస్సాక్షి ఓకే అట్లా నిర్ధారించుకొని రావాల్సిన అవసరం ఉంటది. పాతది ఏదన్నా చెడున్నా వదిలేసుకొని రావాల్సి ఉంటది. ఓకే, బీజేపీ పార్టీ అప్పుడు కదా మనని అందుకు కొంత మెల్లిమెల్లిగా అటువంటి ఆలోచనలు కలిగి దేశభక్తి ఇమిడి ఉండాలి కదా. వెనకట ఎవరండి దేశభక్తి గురించి ఇలా బీజేపీ పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత కదా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసేది, తిరంగా ర్యాలీలని, ఒక దేశభక్తి భావన ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందా ప్రజలలో దేశభక్తి భావన? ఎంతసేపు తన కుటుంబము, స్వార్థము, సంక్షేమము, పల్లి బఠానీ, నీకు ఆ స్కీము, ఈ స్కీము, దానికి ఓట్లు వేసుకోవడం. ఈయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, ఏమన్నారు? అవి ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, అమ్మాయిలకి అవి ఇస్తాం, ఇక అరచేతుల వైకుంఠం చూపించిండు, గెలిచిండు, గడ్డకి ఎక్కిండు. ఓకే, మీకు ఇదో చెప్తా బీసీలది కామారెడ్డి డిక్లరేషన్ 42% అని ఎవరిని అడిగి పెట్టినావు? 42 ఎవడు అడిగిండు? మేము ఉన్నదెంత, నువ్వు ఇచ్చేదెంత? 34 ఆయన చెప్పినావా బీజేపీ పార్టీ సహకరిస్తేనే, కేంద్రం సహకరిస్తే నేనైతే బిల్లు చేసి పంపుతా అని నేనే ఇస్తా అన్నావు, నీ జేబులు ఉన్నట్టే. నువ్వే ఇస్తా అన్నావు కదా. అవును, నువ్వు పైల్వాన్ అనుకున్నారు, ప్రజలు గెలిపించారు. ఇప్పుడేమంటున్నావు? నీవు ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తా. భువనగిరిలో నేను పుట్టిన స్వగ్రామం భువనగిరి గుట్ట పెద్దగా ఉంటది. అక్కడికి వెనకట ఎవడు వచ్చిండట, మా తాత చెప్తుండే, వచ్చేసి మీరు నన్ను 6 నెలలు మేపురు బాగా, అంటే ఇట్లా బిర్యానీ ఇవి అవి పెట్టి తినబెట్టు, నేను పైల్వాన్ అయినాక ఈ గుట్టను ఎత్తుకుంటా అంటే మా తాత ఆడికి అన్నాడట అక్కడ ప్రజల్ని, అరే ఆడు మోసం చేస్తుండు, దళాల్లాగా ఉన్నాడు, దా గుట్టను ఎవడెత్తగలుగుతాడు, మీరు నమ్మకూరు అంటే ప్రజలు ఇనలేదు. వినకుండా వానికి రోజు ఒక్కడు బిర్యానీ, రోజు ఒకడు యాటలు కోసి చికెన్లు గీటలు పెట్టి వాడు మంచిగా తందృష్టి అయిపోయినాక 6 నెలలు రానే వచ్చిన తర్వాత రేపు మాప అని మంచిగా 1-2 ఏళ్ళు కాలం గడిపి తిన్నాడు, మేసిండు. తీరా ఎత్తురాని మిక్కడానికి వచ్చి ప్రజలు కట్టె పట్టుకొని ఏ నువ్వు ఇచ్చిన మాట ఎత్తవా లేదా అంటే ఆ రోజు ఏమన్నాడు? వచ్చి అగో నేను ఎత్తేది నిజమే, నేను అన్నది నిజమే, మీరందరు కలిసి ఆ గుట్టని లేపి నా ఈప్ మీద పెట్టుర్రి, అప్పుడు నేను ఎత్తుకుంటా అన్నారు. అంటే సీఎం ఏమన్నాడు? ఓకే, నాకు ఎయ్యూరి ఓట్లు, నేను ముఖ్యమంత్రి అయితా, నేను 42% ఇస్తా అని ప్రజల్ని ఏమర్చే, ప్రజలు ఓట్లేసే ఇవాళ తిని 2 ఏళ్ళు అయినాక మీరు తెస్తే ప్రభుత్వంలో మంచిగా ముఖ్యమంత్రి అయినాక బలిసినాక ఇవాళ సామాజిక వర్గాలకు ఇయ్యమంటే హిట్ టీవీ యాప్